రెడ్డి మన రేవంత్ రెడ్డి అధికారం రానప్పుడు చూసుకుందాం తోడగొట్టినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మల్లారెడ్డిని ఎందుకు మీరు మల్లారెడ్డి కబ్జాల మీద కానీ మల్లారెడ్డి కాలేజీల మీద కానీ మీరే మాట్లాడినప్పుడు మల్లారెడ్డి మేము అధికారంలో వస్తే నీ కాలేజీలు నీ కబ్జాలు అన్ని కథం పట్టిస్తాను. మరి ఇప్పుడు ఎందుకు మల్లారెడ్డిని పల్లా రాజేశ్వర్ రెడ్డి బడా లీడర్లను బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బడా లీడర్ను రేవంత్ రెడ్డి గారు మీకు వాళ్ళు సవాల్ చేసినటువంటి పరిస్థితి, మరి వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అంటే హైడ్రా అంటే మేము రోజు పబ్లిక్ లోకి వెళ్తాం కాబట్టి హైడ్రా అంటే పేదల గుడిసెల వైపే, పెద్దోళ్ళ ఇండ్ల వైపు కాదు. హైడ్రా తీసుకొచ్చింది ఓన్లీ మా పేదల ఇల్లు కూలగొట్టడానికి, మా పేదలను రోడ్డు పాలు చేయడానికి ఈ ప్రభుత్వం సరికాదు అన్న రీతిలో ప్రజలు అంటున్నటువంటి మాట ఇది. బట్ మీరు ఈ విషయం పైన ఆలోచించాలి. ఎందుకు మరి మల్లారెడ్డి అల్లుడు ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్, అతని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏదో గోడలు ఇలా తాత్కాలికంగా కూర్చోడం జరిగింది. తొండిగల్లో ఉంటది ఆ కాలేజీలు, కంప్లీట్ గా చెరువులో కట్టిన కాలేజీలు. అది వెళ్ళింది అక్కడ హైడ్రా కూడా వెళ్ళింది తాత్కాలికంగా రేకులను గానీ ఆ గోడలను గానీ మాత్రం ఇట్లా అలా అనేసి వచ్చింది అంతే. అంటే పేదోడికి అదే పేదోడికి అయితే ఇంట్లో సామాన్ ఉన్నా గానీ చిన్న పాప ఉంటది, ఆమె చెప్తుంది స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వలేదంట. అంత దారుణం. అది చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాం. అలాంటి పరిస్థితులు పేదోడికి ఉంటాయి, పెద్దోడికి ఉండవు అలాంటి పరిస్థితులు.